హలో ఎవరీవన్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డేటా విత్ ప్రియా. గ్రేటర్ దెన్ 50,000 ఎవరి శాలరీ అయితే గ్రేటర్ దెన్ 50 ఉంటుందో వాళ్ళని మాత్రమే డిస్ప్లే అయ్యేటట్టు ఒక క్వైరీ రాయమన్నాడు. అంటే కండిషన్ కదా, ఇలా కండిషనే కదా, శాలరీ అనేది గ్రేటర్ దెన్ కానీ లెస్ దెన్ కాలం ఇవ్వాలి. సో శాలరీ కాలం ఇచ్చేసి గ్రేటర్ దెన్ 50,000 అన్నారు. గ్రేటర్ దెన్, ఇట్స్ వెరీ ఈజీ, జస్ట్ గ్రేటర్ దెన్ ఇచ్చేసి 50,000 అని ఇచ్చేసేయండి. ఓకేనా, 50,000. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50,000 అంటే సమ్ ఎంప్లాయీస్, ఇక్కడ చూడండి 104, ఈ 104 మీనా అనే ఎంప్లాయీకి 50,000 ఉంది. ఇఫ్ యూ వాంట్ టు సీ ద 50,000 ఎంప్లాయీ ఆల్సో, లైక్ ఎవరైతే శాలరీ 50,000 ఉంటుందో వాళ్ళ శాలరీ కూడా మీరు, వాళ్ళ ఎంప్లాయీ నేమ్ కూడా మీరు చూడాలి అని లోని డేటాని ఎక్స్టెండ్ చేయడానికి యూస్ చేస్తాం. ఫ్రమ్ ఎందుకు యూస్ చేస్తాం? ఒక పర్టికులర్ గా మనం ఈ టేబుల్ నుంచి తీసుకోవాలి అని చెప్పి ఎస్క్యూఎల్ చెప్పడానికి ఫ్రమ్ అనేది యూస్ చేస్తాం. ఏవైనా కండిషన్స్ ఉన్నప్పుడు రా డేటాలో ఏమైనా కండిషన్స్ బేస్ చేసుకొని మనం ఫిల్టర్ అవుట్ చేయాలి అనుకుంటే వేర్ క్లాజ్ ని యూస్ చేస్తాం. అండ్ డిస్టెంట్ ఏంటి, మీరు యూనిక్ వాల్యూస్ ని డిస్ప్లే చేయాలి అనుకున్నప్పుడు ఈ కీవర్డ్ ని యూస్ చేస్తారు. లైక్ ఆ క్లాజ్ ని యూస్ చేస్తారు. ఆల్రెడీ మనం ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేసేసాం, ఈ థర్డ్ క్వశ్చన్ కూడా సాల్వ్ చేసేసాం. సేమ్ ఫోర్త్ క్వశ్చన్ కూడా ఉంది, టు ఫైండ్ ద యావరేజ్ సాలరీ ఆఫ్ ఎంప్లాయీస్. ఇది కూడా క్లియర్ అయిపోయింది.